ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. స్వామి వివేకానంద పార్ట్ 1, 7వ అధ్యాయం. అద్భుత గురువు, అద్భుత శిష్యుడు. ఈ మహోన్నత సత్యాన్ని ఉపదేశించే గురువు అద్భుతమైన వాడుగా ఉండాలి, శిష్యుడు అద్భుతమైన వ్యక్తిగా ఉండాలి. కఠోపనిషత్తు. గురువును శిష్యుణ్ణి ఒకరిలో ఒకరిని హిందూ మతం చూస్తుంది. గురు శిష్యులమైన మన ఇద్దరినీ భగవంతుడు రక్షించుగాక, ఇద్దరినీ పోషించుగాక, ఇద్దరము ఊర్జిత శక్తితో పరిశ్రమిద్దాంగాక, మన స్వాధ్యాయం ఏకాగ్రము ఫలవంతము అగుగాక, ఎన్నడూ మనమిద్దరము పరస్పరం ద్వేషించుకోకుండా ఉందాంగాక. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి 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 అంటూ వేదాలు ఇద్దరిని కలిపే ప్రస్తావిస్తాయి. శిష్యునికి మానసిక విస్పష్టత గురువు ద్వారా కలిగితే, గురువు పరిపూర్ణత శిష్యుని మూలంగా అభివ్యక్తమవుతుంది. గురువు జీవితాన్ని వెల్లడి చేసి ఆయన సందేశాన్ని వ్యాప్తి చేసే వ్యక్తే నిజమైన శిష్యుడు. గురువు వాక్కులను అర్థం చేసుకుని వాటిని తూచా తప్పక పాటించేవాడు ఉత్తమ విద్యార్థి. కానీ గురువు చెప్పబోయేది ముందుగానే గ్రహించి దానిని అట్లే ఆచరణలో చూపేవాడు శిష్యుడు. నిజంగా అలాంటి శిష్యుని కోసమే గురువు నిరీక్షిస్తుంటాడు. నిరీక్షించడమే కాదు, ప్రార్థిస్తాడు కూడా. శ్రీరామకృష్ణులు అలా ప్రార్థన చేశారు. తాము సముపార్జించిన ఆధ్యాత్మిక సంపత్తిని లోకమంతటా పంచిపెట్టే శిష్యులు రావాలని ఆయన విలపించారు. భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవాలి, భగవద్ అనుభూతి పొందాలి అని ఎందరో మహాత్ములు విలపించారు. కానీ భగవద్ దర్శనంతో వారి విలాపం ఆగిపోయింది. ఇక్కడో శ్రీరామకృష్ణులు ఒక్క మార్గంలో కాదు, 2 మార్గాల్లో కాదు, అనేక మార్గాల ద్వారా భగవద్ ఆనందాన్ని చవిచూశారు. భగవదానందంలో లయించిపోయారు. ఆయన ఆక్రందన అంతటితో ఆగిపోవాల్సిందే. కానీ ఆగలేదు. భగవంతుని కోసం విలపించడం మొదలుపెట్టారు. మానవాళి కోసం విలపించారు శ్రీరామకృష్ణులు. తాము సముపార్జించిన దివ్యానుభవాలను, చవిచూసిన దివ్యానందాన్ని ఇతరులతో పాలుపంచుకోవాలని, ఆ దివ్యానందమయ జీవితం వారు కూడా పొందాలని ఆయన విలపించారు. శివ పరమానంద వెల్లువ పొంగి పొరలి పరిపూర్ణమై ఉంది. మరణం ఆసన్నమయ్యే ముందు ఆ దివ్యానందాన్ని చవిచూడడానికి లోకులారా రండి అని ఒక ముని లోకాన్నే ఆహ్వానించారే. అదేవిధంగా శ్రీరామకృష్ణులు ఎలుగెత్తి పిలిచారు. వెంటనే ఎవరూ రానందున ఆయన ఉత్సుకత వ్యాకులతగా పరిణమించి ఆక్రందనగా రూపుదాల్చింది. ఆలయాలలో సంధ్యాహారతుల గంటలు మోగుతాయి. ఆహా, మరో రోజు కూడా నిరర్ధకంగా గడిచిపోయింది. నా బిడ్డలు ఎవరూ రాలేదే అంటూ నా మనసు తల్లడిల్లింది. తడిబట్టను మెలిపెట్టి పిండినట్లు భరించరాని బాధ కలిగేది. అతిథి గృహం మేడ మీద నిలబడి, నా బిడ్డలారా ఎక్కడున్నారు, వెంటనే రండి అంటూ అరిచేవాణ్ణి అని కాలాంతరంలో శ్రీరామకృష్ణులు చెప్పడం కద్దు. ఇలాంటి అద్భుతమైన గురువును లోకం కనీ విని ఎరుగదు. ఆయన ఆక్రందన ప్రకృతి అంతటా మౌనంగా ప్రతిధ్వనించింది. ఆ మౌన స్వరాన్ని ప్రకృతి మాత అయిన కాళికాదేవి ఆలకించింది. కాల ఆవశ్యకతను ఎరిగిన ఆమె ఒకరి తర్వాత ఒకరిగా శిష్యులను పంపసాగింది. కానీ ఎవరైనా ఆ ఒక్కరికి సాటి అవుతారా? తానే స్వయంగా వెళ్ళి మౌనతపం నుండి తోడ్కొని వచ్చిన ఋషి కాగలరా? అతడు ఇంకా రాలేదే అని శ్రీరామకృష్ణులు పరితపించారు. ఆ ఋషి అయిన నరేంద్రుడు ఏతించాడు. ఇక తమ సందేశ బీజాలను అతడి మీద చిలకరించాలి. అందుకు ముందుగా క్షేత్రం సంసిద్ధం చేయాలి. ఆ ప్రయత్నంలో ఆయన నిమగ్నులయ్యారు. నరేంద్రుని చూడగానే, ఇతడు నా కుమారుడు, మిత్రుడు, నా ఆదేశాన్ని శిరసావహించడానికి
జన్మించినవాడు, ఎన్నటికీ విడివడని ప్రేమపాసంతో నాతో పాటు అల్లుకుపోయినవాడు అని శ్రీరామకృష్ణులు గుర్తించారు. శతాబ్దాలుగా సనాతన ధర్మానికి పట్టిన మలినాన్ని తొలగించి దానిని కాలానుగుణ్యమైన ఒక జీవన విధానంగా మార్చి సత్యయుగాన్ని స్థాపించే మహత్కార్యం జగజ్జనని తమకు అప్పగించింది. ఆ కార్యంలో తోడ్పడడానికే నరేంద్రుడు జన్మించాడని ఆయనకు దివ్య దర్శనాల ద్వారా తెలియవచ్చింది. ఆ నిజాన్ని ఆయన తన పరిశోధనల మూలంగా ధృవీకరించుకున్నారు. తదనంతరం ఎనలేని ఆప్యాయతతోనూ విశ్వాసంతోనూ నరేంద్రుడితో శాశ్వత బంధం ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత నరేంద్రునికి అనేక రీతుల్లో శిక్షణనిచ్చి ఆ ఉన్నత లక్ష్య సాధనకి ఉపయోగపడే పరికరంగా అతన్ని రూపొందించారు. శిక్షణ పూర్తయి సంసిద్ధంగా ఉన్న నరేంద్రునికి సత్యయుగ స్థాపన మహత్కార్యంలో ఎలా పాలు పంచుకోవాలో ఉపదేశించారు. పిదప ఆ కార్యాన్ని బాధ్యతను అతడికి అప్పగించారు. ఆ శిక్షణలో ఆప్యాయతతో కూడిన విశ్వాసము, పరీక్ష, ఉపదేశము కలగలిసి ఉన్నాయి. శ్రీరామకృష్ణ నరేంద్రుల ప్రథమ సమావేశానంతరం శ్రీరామకృష్ణులు దాదాపు 5 ఏండ్లు జీవించారు. ప్రారంభంలో నరేంద్రుడు ప్రతి వారము 1-2 సార్లు దక్షిణేశ్వరానికి తప్పక వెళ్ళేవాడు. కొన్ని సమయాల్లో రాత్రులు కూడా అతడు అక్కడే బస చేయడం కద్దు. వరుసగా కొన్ని రోజులు అతడు దక్షిణేశ్వరానికి పోకపోతే శ్రీరామకృష్ణులు తీవ్ర ఆందోళనకు గురయ్యేవారు. వచ్చేపోయే వారందరినీ నరేంద్రుని గురించి వాకబు చేసేవారు. అతన్ని దక్షిణేశ్వరానికి రమ్మని చెప్పమనేవారు. విలపిస్తూ జగజ్జనని ప్రార్థించేవారు. రాత్రులు నిద్ర మానుకొని అతన్ని గురించి ఆలోచించేవారు. శ్రీరామకృష్ణులకు నా పట్ల గల ప్రేమే నన్ను ఆయనతో పెనవేసింది అని కాలాంతరంలో నరేంద్రుడు చెప్పడం కద్దు. ఒకరోజు రామ్దయాళ్, బాబూరాం అనే 2 యువకులు దక్షిణేశ్వరంలో బస చేశారు. అప్పుడు రాత్రి 10 గంటలు అయి ఉంటుంది. శ్రీరామకృష్ణులు తమ గది నుండి బయటకు వచ్చి రామ్దయాళ్తో, ఏమోయ్ నిద్రపోయావా అని అడిగారు. లేదు అనే జవాబు చెప్పగానే ఆయన, ఇలా చూడు, నరేంద్రుణ్ణి ఒకసారి దక్షిణేశ్వరానికి వచ్చి వెళ్ళమని చెప్పు. అతన్ని చూడకుండా నా హృదయం ఎంత తల్లడిల్లిపోతున్నదో తెలుసా? తడిబట్టను మెలిపెట్టి పిండినట్లుగా నా హృదయాన్ని ఎవరో మెలిద్రిప్పి పిండుతున్న బాధ కలుగుతున్నది అంటూ చేతిలో ఉన్న బట్టను మెలిపెట్టి పిండి చూపించారు. శ్రీరామకృష్ణుల పసిబిడ్డ మనస్తత్వం గురించి ఎరిగిన రామ్దయాళ్ ఆయనను పరిపరి విధాలా సాంత్వనపరిచాడు. వైకుంఠనాథ్ అనే భక్తుడు తన అనుభవాన్ని ఇలా వివరించాడు. ఆ రోజంతా శ్రీరామకృష్ణులు నరేంద్రుని ఘనత గురించే మాట్లాడుతున్నారు. మాట్లాడే కొద్దీ అతన్ని చూడాలనే ఆతురత ఆయనలో ఉప్పొంగసాగింది. హఠాత్తుగా గదిలో నుండి బయటకు వచ్చి వసారాలో నిలబడి కాళీమాతను సంబోధిస్తూ, అమ్మా, అతన్ని చూడకుండా నేను జీవించలేను అంటూ విలపించసాగారు. పిదప గదిలోకి వచ్చి ఆవేదన ధ్వనించే స్వరంలో, నేను ఎంతగా విలపించాను, అయినా అతడు రాలేదు. నా హృదయాన్ని ఎవరో నులిమి పిండుతున్నట్లుగా ఉంది. అయినప్పటికీ అతడు వీటన్నింటినీ పట్టించుకోవడమే లేదు అన్నారు. ఆ తర్వాత లేచి బయటకు వెళ్ళారు. ఇంతలో మళ్ళీ లోపలికొచ్చారు. ఆయన ఏమీ పాలుపోక ఆరాటపడడం కొట్టొచ్చినట్లు తెలుస్తున్నది. మళ్ళీ ఇలా అన్నారు, ఒక బాలుని కోసం వృద్ధుడనైన నేను ఇలా విలపిస్తూ కుమిలిపోతున్నాను. లోకులు నన్ను చూసి ఏమనుకుంటారు? మీరు నాకు చెందినవారు. నా మనసులోనిది మీకు తెలపడానికి సిగ్గుపడడం లేదు. కానీ తక్కిన వారు ఏమనుకుంటారు? నన్ను నేను అదుపులో ఉంచుకోలేకపోతున్నాను. ఇలా నరేంద్రుణ్ణి చూడలేకపోయినందువలన తీవ్ర పరితాపం చెందినట్లే నరేంద్రుడు వస్తే శ్రీరామకృష్ణుల ఆనందానికి అవధులుండేవి కావు. కొన్ని సమయాల్లో నరేంద్రుని చూడగానే సమాధిమగ్నులయ్యేవారు. కనుక కొన్ని సమయాల్లో ఆయన, నరేన్ ఇక్కడికి రాకపోవడమూ మంచిదే. అతన్ని చూస్తేనే నాలో భావోద్వేగం పెళ్ళుబుకుతుంది. అతడు రావడమే ఒక మహత్తర సంఘటన అని చెప్పేవారు. శ్రీరామకృష్ణులు తమ శిష్యులను ఈశ్వర కోటులు,
జీవకోటులు అని 2 తరగతులుగా వర్గీకరించారు. ఒక అవతార పురుషునితో పాటు ఉన్నత లోకాల నుండి ఆయన మహత్కార్య సహాయార్థం వచ్చేవారు ఈశ్వరకోటులు. వీరు ప్రారబ్ధవశాత్తు జన్మించేవారు కారు. వీరి పుట్టుక, తపస్సు, సాధనలు లోకహితం కోసం మాత్రమే గాని వారికంటూ ఎలాంటి ప్రత్యేక లక్ష్యమూ లేదు. తమ శిష్యులలో 6గురిని ఈశ్వరకోటులుగా శ్రీరామకృష్ణులు పరిగణించారు. వారు నరేంద్రుడు, రాఖాల్, బాబూరాం, నిరంజన్, యోగీన్, పూర్ణుడు. నరేంద్రుడు, రాఖాల్ లాంటి వారు నిత్యసిద్ధులు, ఈశ్వరకోటులు. వీరు సాధనలు అనుష్ఠించడం నామమాత్రానికే. నరేంద్రుని చూడండి, అతడు ఎవరినీ ఖాతరు చేయడు. ఒకరోజు నాతో పాటు కెప్టెన్ బండిలో వస్తున్నాడు. కెప్టెన్ నరేంద్రుణ్ణి అనువైన చోట కూర్చోమని చెప్పాడు. కానీ అతడు కెప్టెన్ వైపు కన్నెత్తైనా చూడలేదు. నన్ను సైతం అతడు లెక్క చేయడు. తనకు తెలిసిందంతా నాతో చెప్పడు. నరేంద్రుడు గొప్ప మేధావి అని నేను నలుగురి ముందు ప్రశంసిస్తానని అతడు భావించడం కూడా ఇందుకు కారణం కావచ్చు. అతడికి మాయామోహాలు లేవు, బంధాలు లేవు. అతడిలో అనేక సద్గుణాలు కొలువై ఉన్నాయి. పాడతాడు, వాద్యాలు వాయిస్తాడు, రచనలు చేస్తాడు, చదువుతాడు. అంతేకాదు జితేంద్రియుడు కూడా. వివాహం చేసుకోనంటున్నాడు అన్నారు శ్రీరామకృష్ణులు. కేశవచంద్రసేన్, విజయకృష్ణ గోస్వామి లాంటి బ్రహ్మ సమాజానికి చెందిన ప్రముఖ నేతలు ఒకరోజు శ్రీరామకృష్ణుల గదిలో సమావేశమై ఉన్నారు. నరేంద్రుడు కూడా అప్పుడు అక్కడే ఉన్నాడు. శ్రీరామకృష్ణులు కేశవును, విజయును వికసిత వదనంతో చూశారు. పిదప నరేంద్రుని తిలకించారు. ఆయన మనోఫలకంపై నరేంద్రుని భవిష్యత్తు దేదీప్యమానమైన చిత్తరువులా ద్యోతకమైంది. సమావేశానంతరం ఆయన ఇలా అన్నారు: ఏ శక్తితో కేశవ్ లోకప్రసిద్ధుడై ప్రశంసలు అందుకుంటున్నాడో అలాంటి 18 శక్తులు నరేంద్రునిలో పరిపూర్ణ స్థితిలో నెలకొని ఉండడం చూశాను. కేశవులోనూ విజయ్లోనూ జ్ఞానప్రకాశం ఒక దీపంలా మాత్రమే ప్రకాశిస్తున్నది. కానీ నరేంద్రుని చూస్తే అతడి హృదయంలో జ్ఞానభాస్కరుడే ఉదయించి ప్రకాశిస్తున్నాడు. ఆ ప్రకాశం మాయను ఆశాంతం తుడిచివేసింది. మరొకసారి ఇలా అన్నారు: నరేంద్రుడు అత్యున్నత స్థితికి చెందినవాడు, మగతనం కలవాడు. ఎందరో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ మచ్చుకు ఒక్కరు కూడా అతడి మాదిరి లేరు. ఇక్కడకు వస్తూ ఉన్న భక్తుల గురించి అప్పుడప్పుడు నేను యోచించడం కద్దు. వారిలో కొందరు దశదళ పద్మాలు, కొందరు శతదళ పద్మాలు. కానీ నరేంద్రుడో సహస్రదళ పద్మం. తక్కిన భక్తులు కుండలు, కడవలు. నరేంద్రుడు పెద్ద గంగాళం. తక్కిన వారు చిన్న నీటి గుంటలు. నరేంద్రుడు హాల్దార్పు కూరు లాంటి పెద్ద చెరువు. తక్కిన వారు చిన్న చిన్న చేపలు. నరేంద్రుడు ఎర్రటి కళ్ళు గల పెద్ద బాడిస చేప. శ్రీరామకృష్ణుల ముఖత ఇలాంటి ప్రశంసలు వింటే ఆంతరిక ప్రకాశం కొరవడిన దుర్బలుడు అహంకారంతో కన్ను మిన్ను తెలియకుండా గంతులు వేస్తాడు. నరేంద్రుని విషయంలో ఈ మాటలు పూర్తిగా మరో విధమైన ప్రభావాన్ని చూపాయి. అసాధారణమైన అంతర్ముఖ స్థితిలో ఉండే అతడి మనస్సు లోతులకు పోయి కేశవ్, విజయ్ల ఎనలేని సుగుణాలతో తన అప్పటి స్థితిని పోల్చి చూసింది. అంతటి ప్రశంసలకు తాను తగననుకున్న నరేంద్రుడు శ్రీరామకృష్ణుల వాక్కులను నిరసించాడు. ఏమంటున్నారు? ఇది వింటే లోకులు మిమ్మల్ని పిచ్చివాడంటారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కేశవసేని ఎక్కడా? మహాత్ముడైన విజయ్ గోస్వామి ఎక్కడా? ఏమీ లేని పాఠశాల విద్యార్థినైన నేనెక్కడా? వారితో నన్ను పోల్చకండి, దయచేసి ఇలా మాట్లాడకండి అన్నాడతడు. కానీ నరేంద్రుని నిరసనను శ్రీరామకృష్ణులు పట్టించుకోలేదు. అది ఆయనకు సంతోషాన్నే కలిగించింది. ఆప్యాయంగా ఆయన ఇలా అన్నారు: నాయనా, నేనేం చేయగలను? ఈ మాటలు నేను పలుకుతున్నానని అనుకుంటున్నావా నువ్వు? జగజ్జనని నాకు దర్శింపజేసింది. నేను చెప్పాను. ఆమె సత్యం తప్ప మరేదీ దర్శింపచేయదు. అందువల్లనే అలా మాట్లాడాను. నరేంద్రుణ్ణి ఎవ్వరూ తూనిక వేయకండి. అతన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు అనేవారు శ్రీరామకృష్ణులు. నరేంద్రుని పట్ల ఆయనకు గల విశ్వాసం అంతా ఇంతా కాదు. నరేంద్రుని ఆత్మవిశ్వాసం, మగటిమి, ఏకాగ్రమైన పనితనం,
పరమ సత్యాన్ని పొందగోరాలన్న తపన లాంటి లక్షణాలు అతడి పట్ల అచంచల విశ్వాసాన్ని ఆయనలో పాదుగొలిపాయి. అతడిలో ఇతరుల దృష్టికి తప్పుగా తోచిన కొన్ని గుణాలు శ్రీరామకృష్ణుల దృష్టికి అలా అనిపించలేదు. బయటి ఆకృతి వెనుకనున్న సత్యాన్ని ఆయన గ్రహించగలిగారు. నరేంద్రుణ్ణి పలువురు మొండి పట్టుదల గల వ్యక్తిగా, మొరటు మనిషిగా, బుద్ధి పరిపక్వం చెందని వ్యక్తిగా పరిగణించారు. కానీ శ్రీరామకృష్ణులు అతడి మొండి పట్టుదలకు వెనుక ఆత్మవిశ్వాసాన్ని చూశారు. మోటుతనానికి వెనుక మగటిమిని చూశారు. పరిపక్వం చెందని బుద్ధి వెనుక ప్రత్యక్ష అనుభవం తప్ప దేని మూలంగానూ ఉపశమించని ఆత్మ తపనను గాంచారు. దూషణ భూషణాలను నరేంద్రుడు పట్టించుకోడు. అతడి హృదయ పావనత్వమే అందుకు కారణం. అతడి స్వతంత్రమైన చేతలు, చింతనలు ఆత్మ సంయమనం నుండి జనించినవి. వెలుపల కానవచ్చే ఈ కొన్ని లోపాలు కూడా కాలక్రమంలో తొలగిపోయి నిజమైన గుణాలు బయటపడతాయని శ్రీరామకృష్ణులు ఎరుగకపోలేదు. కనుక నరేంద్రుని పట్ల ఆయనకు అచంచల విశ్వాసం ఏర్పడింది. ఒకరోజు శ్రీరామకృష్ణుల దర్శనార్థం ఆయన గృహస్థ శిష్యుడైన నాగమహాశయ వచ్చాడు. శ్రీరామకృష్ణుల గదిలో వారిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు స్నానం చేసి భుజం మీద తడితువ్వాలుతో శివోహం శివోహం అంటూ నరేంద్రుడు లోపలికి వచ్చాడు. నాగమహాశయ దిగ్భ్రాంతి చెందాడు. అత్యున్నత కోవకు చెందిన మహాత్ముడైనప్పటికీ తనను నాగమహాశయ అతి సామాన్య భక్తునిగా భావించుకునేవాడు. మూర్తిభవించిన వినమ్రతే అతడు. 17-18 యువకుడు అందున శ్రీరామకృష్ణుల సమక్షంలో శివోహం, నేను శివుణ్ణి అనే మహోన్నత మంత్రాన్ని ఉచ్చరించడం నాగమహాశయకు దిగ్భ్రాంతి కలిగించింది. అప్పుడు శ్రీరామకృష్ణులు నాగమహాశయను చూపుతూ నరేంద్రునితో, నేను అనే అహం కించిత్తు లేనివాడితడు, దానిని బయటకు వ్యక్తం చేయడు అని చెప్పారు. నరేంద్రుడు, మీరు చెబితే దానికి తిరుగులేదు అని జవాబిచ్చాడు. శిష్యులిద్దరూ మాట్లాడుకోసాగారు. నాగమహాశయ్, అంతా జగజ్జనని ఇచ్ఛానుసారమే జరుగుతున్నది. ఆమె చేస్తున్న పనులను అహంకారంతో లోకులు తామే చేస్తున్నామని అనుకుంటున్నారు. నరేంద్రుడు, కాదు, నా వల్లనే అంతా జరుగుతున్నది. లోకం నా నుండే ఉద్భవించింది, నాలోనే ఉంటున్నది, నాలోనే లయిస్తుంది. నాగమహాశయ్, ఈశ్వరాజ్ఞ లేకుండా ఒక్క అణువు కూడా కదలదు. నరేంద్రుడు, నా ఇచ్ఛ లేకుండా సూర్యచంద్రులు కూడా కదలలేరు. నా ఇచ్ఛ వలన మాత్రమే ఈ లోకం యంత్రంలా పనిచేస్తూ ఉంది. వారి సంభాషణను ఆసక్తిగా వింటున్న శ్రీరామకృష్ణులు చిన్నగా నవ్వుతూ, నరేంద్రుడు వర నుండి దూసిన కరవాలం లాంటివాడు, అతడు చెప్పిన దానిలో తప్పు లేదు అని నాగమహాశయతో చెప్పారు. శ్రీరామకృష్ణుల మాటను విన్న నాగమహాశయ్ నరేంద్రునికి నమస్కరించి మౌనంగా ఉండిపోయాడు. నరేంద్రుడు ఏకంగా కొన్ని వారాల పాటు దక్షిణేశ్వరం వెళ్ళకపోతే శ్రీరామకృష్ణులు తల్లడిల్లిపోయేవారు. కొన్ని సమయాలలో స్వయంగా ఆయనే నరేంద్రుణ్ణి వెతుకుతూ వెళ్ళేవారు. ఆ రోజుల్లో నరేంద్రుడు తన అమ్మమ్మ ఇంట్లో నివసించేవాడు. చదువుకోవడానికి అక్కడ అనుకూలంగా ఉంటుందని, ఎవరికంటా పడకుండా రాత్రుళ్ళు ప్రగాఢ ధ్యానంలో లయించవచ్చునని ఆ ఇంటిని అతడు ఎన్నుకున్నాడు. అతడు చదువుకునే గది మేడ మీద ఉంది. ఒకరోజు ఉదయం చదువుకోవడానికి కూర్చున్నాడు. అప్పుడు అతడి మిత్రులైన హరిపదుడు, దాశరథి ప్రభృతులు వచ్చారు. అందరూ కాసేపు మాటల్లో పడ్డారు. తర్వాత మిత్రులు నరేంద్రుణ్ణి పాడమని అడిగారు. నరేంద్రుడు పాడనారంభించగానే కింద నుండి ఒక కంఠం ఆరాటంతో నరేన్ నరేన్ అని పిలవడం వినవచ్చింది. అది శ్రీరామకృష్ణుల కంఠస్వరంగా గుర్తించాడు నరేంద్రుడు. తక్షణమే ఉరుకులు పరుగుల మీద క్రిందికి వెళ్ళి ఆయనను మేడ మీదికి తోడ్కొని వచ్చాడు. నరేంద్రుని కోసం ఆయన కొంత మిఠాయిని ఒక గుడ్డలో కట్టి తీసుకువచ్చారు. పైకి రాగానే తక్కిన వారు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా నరేంద్రునికి మిఠాయి తినిపించనారంభించాడు. ఆ తర్వాత అతన్ని పాడమని అడిగారు. మేలుకో మాయమ్మ మేలుకో ఓజనని అనే పాటను, అమ్మా కాళీ నువ్వు మళ్ళీ ఒకసారి ఆనంద తాండవం చేయి అనే పాటను నరేంద్రుడు పాడాడు. ఆ పాటలు వింటూ శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులయ్యారు. మిత్రులిద్దరికీ జరుగుతున్నదేమీ అంతుపట్టలేదు. శ్రీరామకృష్ణులు రావడము,
మిఠాయి తినిపించడము, మైమరిచిన స్థితిలో నిలబడి ఉండడము వాళ్లకు అగమ్యగోచరంగా అనిపించింది. సమాధి స్థితిని చూసి వారు గందరగోళంలో పడిపోయారు. బహుశా స్పృహ తప్పిందేమోననుకొని ఆయన ముఖం మీద నీళ్లు చిలకరించడానికి ప్రయత్నించారు. నరేంద్రుడు వారిని వారించి, వదిలేయండి, కాసేపట్లో ఆయనే తేరుకోగలరు అన్నాడు. మళ్ళీ కాళీమాత మీద పాటలు పాడసాగాడు నరేంద్రుడు. కాసేపటికి శ్రీరామకృష్ణులు బాహ్య చైతన్యంలోకి వచ్చారు. నువ్వు చాలా రోజులుగా దక్షిణేశ్వరం రాలేదు, ఇప్పుడే నాతో పాటు రా అని నరేంద్రునితో చెప్పారు. మారు మాట్లాడకుండా నరేంద్రుడు ఆయన వెంట బయలుదేరాడు. మరొకసారి కూడా ఇలాగే 1-2 వారాల పాటు దక్షిణేశ్వరానికి వెళ్ళడానికి నరేంద్రునికి వీలు పడలేదు. అతడి రాకకై ఎదురుతెన్నులు చూసిన శ్రీరామకృష్ణులు ఇక లాభం లేదని తామే కలకత్తాకు వెళ్ళాలనుకున్నారు. కానీ ఆ రోజు ఆదివారం. ఎవరినైనా కలుసుకోవడానికి బహుశా నరేంద్రుడు బయటకు వెళ్ళి ఉండొచ్చు. కనుక కలకత్తాకు వెళ్ళినప్పటికీ అతన్ని చూడలేనేమో. సాధారణ బ్రహ్మసమాజ ప్రార్థనా సమావేశాలలో అతడు పాడడం కద్దు. కాబట్టి అక్కడికి వెళితే అతన్ని తప్పక చూడవచ్చు. హఠాత్తుగా ఎవరూ ఊహించని రీతిలో నేనక్కడికి పోతే వారు ఇబ్బందిగా భావించరా? ఎందుకు అలా భావించాలి? ఇలా ఎన్నోసార్లు కేశవ సమావేశాలకు వెళ్ళాను, వారు ఆనందించారు కూడా. విజయ్, శివనాథ్ లాంటి సాధారణ బ్రహ్మ సమాజ నాయకులు కూడా అలా ఎన్నోసార్లు దక్షిణేశ్వరానికి వచ్చారు అని పరిపరి విధాల పర్యాలోచించి చివరకు వెళ్లాలని నిశ్చయించుకున్నారు. కానీ బాలుని వంటి శ్రీరామకృష్ణుల మనస్సు ఒక విషయం గుర్తించలేదు. తమతో సాన్నిహిత్యం ఏర్పడిన తర్వాత విజయ్, కేశవుల భావనలలో మార్పులు రావడం గమనించిన శివనాథ్ ప్రభృత సాధారణ బ్రహ్మ సమాజ సభ్యులలో పలువురు దక్షిణేశ్వరానికి రావడం క్రమంగా తగ్గించుకున్నారు. ఈ అంశం శ్రీరామకృష్ణుల దృష్టికి రాలేదు. అప్పుడు సాయంత్రం అయింది. వందలాది బ్రహ్మ సమాజస్థులు సమావేశమై సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ లాంటి మంత్రాలను ఉచ్చరిస్తూ ప్రార్థనలు చేస్తున్నారు. కాసేపట్లో ప్రార్థన, ధ్యానం ముగిశాయి. ఆ తర్వాత ఆచార్యుడు వేదిక మీద ఆసీనుడై భగవత్ ప్రేమ, ఆధ్యాత్మికత ఎలా పెంపొందుతాయన్న అంశం మీద ప్రసంగించాడు. సరిగ్గా ఆ సమయంలోనే భావపారవస్య స్థితిలో ఉన్న శ్రీరామకృష్ణులు అక్కడికి వచ్చి తిన్నగా ఆచార్యుడు కూర్చుని ఉన్న వేదిక వైపుగా వెళ్ళారు. అక్కడ సమావేశమై ఉన్న వారిలో పలువురు శ్రీరామకృష్ణులను అంతకు క్రితమే చూసి ఉన్నారు. కాబట్టి శ్రీరామకృష్ణులు వచ్చారు అనే వార్త సమావేశంలో వ్యాపించింది. ఆయనను అంతకు క్రితం చూడని కొందరు లేచి నిలబడి, బల్లల మీద నిలబడి చూడడానికి ప్రయత్నించారు. దాంతో అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఆచార్యుడు ప్రసంగించడం నిలిపేశాడు. నరేంద్రుడు గానబృందంలో ఉన్నాడు. హఠాత్తుగా శ్రీరామకృష్ణులు అక్కడకు రావడానికి గల కారణాన్ని గ్రహించి అతడు గబగబా ఆయన వద్దకు వెళ్ళాడు. బ్రహ్మ సమాజ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడడానికి శ్రీరామకృష్ణులే కారణమని ఆచార్యుడు, మరికొందరు ముఖ్యులైన సభ్యులు నిర్ధారణ చేసినందున వారు గురుదేవులను ఆహ్వానించలేదు. అంతెందుకు, మామూలు అతిథికిచ్చే మర్యాద కూడా ఇవ్వలేదు. శ్రీరామకృష్ణులు దేనిని పట్టించుకోకుండా తిన్నగా వేదిక వద్దకు వచ్చి నిలబడిన స్థితిలోనే సమాధిమగ్నులైనారు. ఆయన ఈ స్థితిని చూడాలనే ఉత్సుకత సమావేశమైన వారిలో కలగడంతో అక్కడ అలజడి, గడబిడ ఏర్పడ్డాయి. పరిస్థితి హద్దులు దాటుతుండడంతో సమావేశాన్ని చాలించాలనే ఉద్దేశంతో ఎవరో దీపాలను ఆర్పేశారు. పరిణామం విపరీత స్థితికి దారితీసింది. అంధకారం ఆవరించడంతో భయపడి కుమ్ములాడుకుంటూ అందరూ బయటపడడానికి ద్వారం వైపు తోసుకురావడంతో గలబా చెలరేగింది. శ్రీరామకృష్ణులను ఆహ్వానించడానికి ఎవరూ ముందుకు రాకపోవడం గమనించినప్పుడే నరేంద్రుడు పరిస్థితిని గ్రహించాడు. పరిస్థితి తీవ్రతరమైనప్పుడు ఆయనను ఎలా బయటకు తోడ్కొని వెళ్లాలా అన్నదే అతడి ప్రస్తుత తాపత్రయం. భావపారవస్య స్థితి నుండి శ్రీరామకృష్ణులు దిగి రాగానే ఎంతో శ్రమతో వెనుకదారి గుండా ఆయనను బయటకు తోడ్కొని వెళ్ళాడు. పిదప ఆయనను ఒక బండిలో
దక్షిణేశ్వరానికి తీసుకుపోయాడు. ఆ సంఘటన గురించి కాలాంతరంలో నరేంద్రుడు ఇలా చెప్పాడు. ఆనాడు నా వలన ఆయనకు కలిగిన అవమానాన్ని తలుచుకొని నేను పొందిన దుఃఖం వర్ణనాతీతం. అలా అక్కడికి వచ్చినందుకు ఆయనపై నేనెంత కోపగించుకున్నానో తెలుసా? కానీ అందుకు ఆయన ఎంత మాత్రమూ ఆవేదన చెందలేదు, నా మాటలు పట్టించుకోనూ లేదు. నాపై గల ప్రేమ కారణంగా ఆయన తమను గురించి కలత చెందకపోవడాన్ని గ్రహించిన నేను చాలా పరుషంగా మాట్లాడాను. భరతుడు జింకను గురించి పదే పదే యోచిస్తూనే మరణించాడు, జింకగా జన్మించాడు అని పురాణాలు వచిస్తున్నాయి. అదే నిజమైతే నన్ను గురించే చింతన చేస్తున్న మీ గతి ఏమవుతుందో కాస్త ఆలోచించండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. చిన్నపిల్లల మనస్తత్వం గల శ్రీ రామకృష్ణులు నా మాటలు విని ఎంతో కలత చెందారు. బాగా చెప్పావు, నిజమే కదా, అలా జరిగితే ఇంకేముంది, కానీ నిన్ను చూడకుండా నేనుండలేను అని భయంతోనూ ఆవేదనతోనూ ఈ విషయం గురించి కాళీమాత వద్దకే వెళ్ళి మొరపెట్టుకున్నారు. కాసేపటి తర్వాత ఆనందంతో తిరిగి వచ్చి చిరునవ్వుతో నాతో ఇలా అన్నారు. ధూర్తుడా, నీ మాటలు నేను వినను. నువ్వు అతనిలో నారాయణుని చూడడం వలననే అతడి పట్ల ప్రేమ వహించావు. ఎప్పుడు అతడిలో నారాయణుని చూడవో అప్పటి నుండి నువ్వు అతని వైపు తిరిగి కూడా చూడవు అని జగజ్జనని తెలిపింది. ఈ విధంగా నా నిరసనలను వాదనలను ఏకమొత్తంగా ఆయన త్రోసిపుచ్చారు. ఇక నరేంద్రుని జీవితంలో శ్రీరామకృష్ణుల స్థానం వివరణకు అతీతమైనది. కాలాంతరంలో ఒకసారి నరేంద్రుడు వివేకానంద నుండి శ్రీరామకృష్ణులను తీసివేస్తే మిగిలేది కేవలం ఉద్వేగ పిండం మాత్రమే అని చెప్పాడు. యవ్వన దశ నుండే నరేంద్రుడు అనుష్ఠించిన సాధనలు, పొందిన అనుభవాలు, పాటించిన బ్రహ్మచర్యం, తపస్సు లాంటి అన్నింటికీ మార్గనిర్దేశం చేసిన వారు శ్రీరామకృష్ణులే. శ్రీరామకృష్ణులకు నరేంద్రుని పట్ల గల ప్రేమానురాగాలకు అవధుల్లేవు. ఇక నరేంద్రుడో ఆయన పట్ల ఎనలేని గౌరవ మర్యాదలు కలిగి ఉన్నాడు. నరేంద్రుడు క్రమంగా పరిణతి చెందే కొద్దీ శ్రీరామకృష్ణుల దివ్య ప్రేమకు పూర్తిగా వశం కాసాగాడు. నరేంద్రుడు శ్రీరామకృష్ణులను ఎంతగానో అభిమానించినప్పటికీ ప్రారంభంలో ఆయనను గురువుగా అంగీకరించడమో పూర్తిగా ఆయనను శరణుజొచ్చడమో జరగలేదు. ఈ విషయంలో శ్రీరామకృష్ణుల ఇతర శిష్యులైన రాఖాల్, బాబూరాం, శరత్ ప్రభృతుల కన్నా నరేంద్రుడు విభిన్నంగా వ్యవహరించాడు. అతడికంటూ ప్రత్యేకమైన నమ్మకాలు, సిద్ధాంతాలు ఉన్నాయి. అవి తప్పని ఎవరైనా నిరూపించేదాకా వాటిని ఉడుంపట్టులా అతడు పట్టుకునే ఉంటాడు. శ్రీరామకృష్ణుల జీవితం అత్యంత సరళమైనది. ఆయన తమను పూర్తిగా కాళీమాత పాదార విందాలంరోలా అర్పించుకొని ఆమె ఆదేశానుగ్రహం మేరకే జీవితాన్ని గడిపేవారు. ఆచార వ్యవహారాలను నిష్ఠగా పాటించే వ్యక్తి ఆయన. నరేంద్రుడు బ్రహ్మ సమాజ సభ్యుడు. తిండి విషయంలో, ఇతర ఆచార వ్యవహారాలలో పెద్దగా పట్టింపులు లేనివాడు. అతడికి రకరకాల స్నేహితులున్నారు. కొన్ని సమయాలలో శ్రీరామకృష్ణుల చేతలు అతడి దృక్పథంలో తప్పుగా అనిపించడం కద్దు. అలాంటి వాటిని నిరసించడానికి కూడా అతడు సంశయించలేదు. కాలాంతరంలో నరేంద్రుడు నా గురించి ఏం చెప్పగలను, నేను ఆయన భూతగణాలలో ఒకణ్ణని భావిస్తాను, ఆయన గురించి ఆయనతోనే తప్పుగా వాగేవాణ్ణి, అది విని ఆయన నవ్వేవారు అనడం కద్దు. ఒకరోజు శ్రీరామకృష్ణులు ఒక భావన గురించి వివరిస్తున్నారు. నరేంద్రుడు దానిని ప్రతిఘటిస్తూ మాట్లాడాడు. శ్రీరామకృష్ణులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ తమ భావనను నరేంద్రునిచే అంగీకరింపు చేయలేకపోయారు. అలాగే తన భావనను శ్రీరామకృష్ణులు ఆమోదించలేదని నరేంద్రుడు నిరాశ చెందాడు. కనుక శ్రీరామకృష్ణులు ఏం చెప్పినా పట్టించుకోకుండా మౌనం వహించాడు. చివరకు శ్రీరామకృష్ణులు కించిత్ కోపంతో, ఇలా చూడు, నేను చెప్పింది విననప్పుడు నువ్వెందుకు ఇక్కడికి వస్తున్నావు అని అడిగారు. అందుకు నరేంద్రుడు ప్రశాంతంగా, మీరు చెప్పింది వినడానికి నేను ఇక్కడికి రావడం లేదు, నేను మిమ్మల్ని అభిమానిస్తున్నాను, అందుకే ఇక్కడికి వస్తున్నాను అని జవాబిచ్చాడు. శ్రీరామకృష్ణులు ఉద్వేగభరితులై లేచి వెళ్ళి నరేంద్రుణ్ణి అమాంతంగా కౌగలించుకున్నారు.
నరేంద్రుణ్ణి శ్రీరామకృష్ణులు తమ కుమారునిగా చూశారు. ఆ రోజుల్లో నరేంద్రుడు కాళీమాతను అంగీకరించేవాడు కాదు, పైగా నిందించేవాడు కూడా. ఒకరోజు నోటికి వచ్చినట్లు తిట్టసాగాడు. అది విని కోపగించుకున్న శ్రీరామకృష్ణులు, ధూర్తుడా, ఈ విధంగా తిట్టే పక్షంలో ఇక మీదట నా వద్దకు రాకు అని కఠినంగా చెప్పారు. నరేంద్రుడు మౌనంగా బయటికి వెళ్ళిపోయాడు. కానీ తిన్నగా పోయి హుక్కా సిద్ధం చేసి శ్రీరామకృష్ణులకు చిరునవ్వుతో అందించాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ దానిని పుచ్చుకున్నారు. ఈ సంఘటన గురించి తరువాత మాను శ్రీరామకృష్ణులు, అతడు నా కుమారుడు, నేను తిట్టినంత మాత్రాన కోపగించుకుంటాడా అని అడిగారు. మా అనగా మహేంద్రనాథ్ గుప్తా. తనయుడనే స్థితిని అతిక్రమించి నరేంద్రుణ్ణి తమను శ్రీరామకృష్ణులు అభిన్నులుగా గాంచిన సంఘటనలు కూడా లేకపోలేదు. ఒకరోజు సాయంత్రం నరేంద్రుడు దక్షిణేశ్వరం వచ్చాడు. శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళి ఆయనకు ప్రణమిల్లి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు ఆ రోజు విచిత్రంగా నరేంద్రుణ్ణి బాగా సమీపించి దాదాపు అతడి ఒళ్ళో కూర్చుండిపోయారు. పిదప తమను నరేంద్రుణ్ణి మార్చి మార్చి చూపుతూ, ఇద్దరి మధ్య ఎలాంటి తారతమ్యమూ ఉన్నట్లు నాకు తెలియడం లేదు. నేనుగాను ఉన్నాను, అతడిగాను ఉన్నాను. నీటిలో ఒక పుల్లను వేస్తే ఆ క్షణంలో నీరు విభజింపబడినట్లు కనిపిస్తుంది, కానీ నిజానికి అలా జరగలేదు. నేను చెబుతున్నది నీకు అర్థమవుతుందా? చిట్ట చివరను చూస్తే ఉన్నది సమస్తము జగజ్జనని మాత్రమే కదా అన్నారు. ఆ తర్వాత శ్రీరామకృష్ణులు పొగ త్రాగగోరారు. వైకుంఠ్ ఆయన కోసం హుక్కా సిద్ధం చేసి తెచ్చాడు. శ్రీరామకృష్ణులు ఒకసారి పొగ త్రాగి నరేంద్రుని తాగమన్నారు. ఆయన చేతులను పొగగొట్టం నుండి పీలిస్తే ఆయన చేతులు ఎంగిలి అవుతాయని నరేంద్రుడు సంశయించాడు. కానీ ఆయన, నువ్వో మూర్ఖుడివి, నేను నీ నుండి అభిన్నుడనా? నేను నేనే, నువ్వు నేనే అంటూ అతడి చేత పొగ తాగించారు. నరేంద్రుడు 1-2 సార్లు పొగ తాగిన తర్వాత మళ్ళీ తామొకసారి పొగ త్రాగగోరి పొగగొట్టాన్ని తమ నోట్లో ఉంచుకోవడానికి ఆయన ప్రయత్నించారు. తాను పొగ తాగిన ఎంగిలి గొట్టాన్ని ఆయన నోట్లో పెట్టుకోకూడదన్న ఉద్దేశంతో నరేంద్రుడు ఆ ప్రయత్నాన్ని వమ్ము చేయాలనుకున్నాడు. కానీ ఆయన అతన్ని అస్సలు పట్టించుకోకుండా హాయిగా పొగ తాగసాగారు. నేను నరేంద్రుణ్ణి నా ఆత్మగా చూస్తున్నాను, నేను అతనికి విధేయుణ్ణి అన్నారు శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి తమలో ఒక అంశంగా పరిగణించేవారు. ఎవరైనా అతన్ని తప్పుపడితే అలా అనకండి, అది శివదూషణ అనేవారు. శ్రీరామకృష్ణులను కలుసుకున్న తర్వాత కూడా నరేంద్రుడు బ్రహ్మసమాజ సమావేశాలకు వెళ్ళి వచ్చేవాడు. కేశవ్ బ్రహ్మ సమాజంలో స్త్రీలకు పురుషులకు విడివిడిగా స్థానాలు కేటాయింపబడి ఉంటాయి. కానీ నరేంద్రుడు సాధారణ బ్రహ్మ సమాజ సభ్యుడు. అక్కడ విడివిడిగా కూర్చునే అలాంటి సౌకర్యం లేదు. కనుక ఆ సమావేశాలకు వెళ్ళవద్దని తక్కిన శిష్యులను శ్రీరామకృష్ణులు నిషేధించారు. కానీ ఆ నిషేధం నరేంద్రునికి వర్తించదు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు అతడి దృఢచిత్తం మీద ఎలాంటి ప్రభావము చూపలేవని శ్రీరామకృష్ణులు ఎరుగని విషయం కాదు. ఈ ఒక్క విషయంలో మాత్రమే కాదు, సమస్త విషయాల్లోనూ నరేంద్రునికి ప్రత్యేక స్థానం కల్పించారు ఆయన. కొన్ని సంఘటనలు పరికిద్దాం. ఆహారం. శ్రీరామకృష్ణులు సామాన్యంగా ప్రతి ఒక్కరి నుండి ఆహారం స్వీకరించరు. ఒక గ్లాసు నీరైనా సరే దానిని తీసుకువచ్చిన వ్యక్తి మనస్థితిని బట్టే ఆయన స్వీకరించేవారు. సరియైన వ్యక్తి కాకపోతే పుచ్చుకోరు. తీసుకువచ్చిన వ్యక్తి మనస్సును క్షణంలో చదవగలిగేవారు. దుశ్శీలుల నుండి ఏదీ ఆయన స్వీకరించరు. అదేవిధంగా శ్రాద్ధ ఆహారం ఆయన ససేమిరా తినరు. ఈ విషయాల్లో తమ శిష్యులకు కూడా ఇదే నియమాలను విధించారు. కానీ నరేంద్రుడు ఎలాంటి ఆహారాన్నైనా ఎవరి నుండైనా నిరాక్షేపణీయంగా స్వీకరించవచ్చు. అతడిలో ప్రజ్వరిల్లే జ్ఞానాగ్ని ఎలాంటి దోషాన్నైనా దగ్ధం చేస్తుంది అనేవారు ఆయన. ఒకసారి ఆయన నరేంద్రునితోనే, నువ్వు ఎలాంటి ఆహారం తిన్నా పర్వాలేదు, అది నీకు హానికరం కాదు. గోమాంసమో పంది మాంసమో ఏది తిన్నా సరే
ఆ తర్వాత మనస్సును స్థిరంగా భగవంతుని మీద లగ్నం చేయగలిగితే ఆ ఆహారం హవిష్యాన్నంతో సమానమైనది. హవిష్యాన్నం భుజించి ఒక వ్యక్తి మనసు కామకాంచనాలలో పొర్లితే అతడు ముమ్మాటికి అల్పుడే అని చెప్పారు. గురుసేవ. ఆధ్యాత్మిక జీవితంలో గురువును సేవించడం ఎంతో ప్రధానమైనది. గురువును సేవించే ఈ అవకాశాన్ని శిష్యుడు కోల్పోవడానికి ఇష్టపడడు. గురువును సేవించడం ఆధ్యాత్మిక ప్రగతికి ఒక ముఖ్య నియమంగా మన శాస్త్రాలు వచిస్తున్నాయి. కానీ శ్రీరామకృష్ణులు తమకు ఎలాంటి సేవ చేయడానికి నరేంద్రుణ్ణి అనుమతించేవారు కారు. ఆయనకు వీచడం, కాళ్ళు వత్తడం, నీళ్లు తీసుకుని వెళ్ళడం లాంటి పనులను తక్కిన యువకులు చేస్తున్నప్పుడు తాను చేయగోరాడు నరేంద్రుడు. కానీ అతడు ఏ పనినైనా చేయడానికి ఉపక్రమించినప్పుడు శ్రీరామకృష్ణులు టక్కున ఆపి నీ దారి వేరు అనేవారు. సేవించడం మనసు పావనం అవడానికే. కానీ నరేంద్రుడు ఇప్పటికే పావన మనస్కుడు కనుక అతడు సేవించనవసరం లేదు అన్నదే శ్రీరామకృష్ణుల అభిప్రాయం. ఇందుకు మరో కారణం కూడా ఉండవచ్చు. నేను నిన్ను సాక్షాత్తు నారాయణునిగానే చూస్తున్నాను అని శ్రీరామకృష్ణులు నరేంద్రునితో చెప్పేవారు. ఆ నారాయణుడు తమకు సేవ చేయడమా అనే ఆలోచన కూడా ఆయనకు కలిగి ఉండవచ్చు. నన్ను ఇంతగా అభిమానిస్తూ అదే సమయంలో నా పట్ల గౌరవభావం వ్యక్తం చేసిన అలాంటి వ్యక్తి మరొకరుండరు అని కాలాంతరంలో స్వామి వివేకానంద చెప్పారు. అలాగని నరేంద్రుడు ఏం చేసినప్పటికీ శ్రీరామకృష్ణులు దానికి ఆమోదముద్ర వేసేవారని అనుకోకూడదు. నా పట్ల ఆయనకు ఎంత అభిమానం, అదే సమయంలో నాలో ఏదైనా చెడు తలంపు తలెత్తిన క్షణంలోనే ఆయనకు స్ఫురించేది. ఉద్యోగాన్వేషణలో దిక్కుతోచక తిరుగాడుతున్న రోజుల్లో దుష్ట బృందంలో చిక్కుకున్నాను. శ్రీరామకృష్ణుల దృష్టిలో ఉద్యోగాన్వేషణ ఒక లౌకిక చర్య కనుక ఆ రోజుల్లో నేను ఇచ్చే ఏ ఆహారాన్ని ఆయన తినేవారు కారు. తినడానికి చేతులు ఎత్తబోయేవారు, కానీ చెయ్యి పైకి లేచేది కాదు. పిదప నాతో ఇంకా నువ్వు తయారవలేదు అనేవారు అంటూ కాలాంతరంలో నరేంద్రుడు చెప్పేవాడు. నరేంద్రుడు స్వయంగా తాను పరీక్షించి తేల్చుకొనిదే దేనిని అంగీకరించేవాడు కాడని చూశాం. దుష్ట స్వభావాల చేతుల మీదుగా శ్రీరామకృష్ణులు దేనిని స్వీకరించలేరని నరేంద్రుడు నమ్మలేదు. మీ గురువును పగటిపూట పరీక్షించండి, రాత్రి కూడా పరీక్షించండి, బెస్తవనిత నాణాలను పరీక్షించి పుచ్చుకునేటట్లు పరీక్షించండి అనేవారు శ్రీరామకృష్ణులు. నరేంద్రుడు కూడా అందుకు సాహసించాడు. ఒకరోజు శ్రీరామకృష్ణులు శశధర పండితుని ఇంటిని పావనం చేశారు. అప్పుడు ఇంట్లోని ఒక వ్యక్తి తాగడానికి ఆయనకు మంచినీళ్లు తెచ్చాడు. గ్లాసును పుచ్చుకున్న శ్రీరామకృష్ణులు ఆ నీరు తాగలేదు. ఎవరికంటా పడకుండా ఆ నీటిని కింద పారబోశాడు. నరేంద్రుడు ఇదంతా గమనించాడు. తదనంతరం మంచినీటిని తెచ్చిన వ్యక్తిని గురించి వాకబు చేసినప్పుడు శ్రీరామకృష్ణుల ఆ ప్రవర్తనకు అసలు కారణం తెలిసింది. ఆ వ్యక్తి దుశ్శీలుడు. హలో హలో శ్రీరామకృష్ణులు కామాన్ని, ధనేచ్ఛను సమూలంగా త్యజించిన వ్యక్తి. ఆయన ధనం మాత్రమే కాక ఏ లోహపు వస్తువును తాకలేరు. ఒకవేళ తాకితే ఆయన చేతులు ఏదో తేలుకుట్టినట్లు కొంకర్లు పోయేవి. ఈ విషయం కూడా నమ్మడానికి నరేంద్రుడు సిద్ధంగా లేడు. దీనిని పరీక్షించాలనుకొని ఒకరోజు శ్రీరామకృష్ణులు గదిలో లేనప్పుడు నరేంద్రుడు ఆయన పడక కింద ఒక నాణెం ఉంచాడు. తర్వాత గదిలోకి వచ్చిన శ్రీరామకృష్ణులు పడక మీద కూర్చున్నాడు. మరుక్షణమే విలవిల్లాడుతూ లేచారు. అందుకు కారణం ఏమిటోనని అందరూ పడకను క్షుణ్ణంగా పరీక్షించారు. పడకను దులిపినప్పుడు ఒక నాణెం కింద పడింది. శ్రీరామకృష్ణులు తమ ప్రియతమ శిష్యునిపై అర్థవంతమైన దృక్కును సారించారు. నరేంద్రుడు సిగ్గుతో తలదించుకున్నాడు. ఒక సందర్భంలో శ్రీరామకృష్ణులు ఒక వ్యక్తిని గురించి
యువకులతో ప్రస్తావిస్తూ అతడు శీలవంతుడు కాడని, అతడి ఇంట్లో ఎవరూ ఏమీ తినకూడదని హెచ్చరించారు. నరేంద్రునికి ఈ విషయం ఎలాగో తెలిసింది. వెంటనే శ్రీరామకృష్ణుల హెచ్చరికకు వ్యతిరేకంగా చేసి తీరాలని కంకణం కట్టుకున్న వ్యక్తిలా వ్యవహరించగోరాడు. యువభక్తుల్లో ఒకరిద్దరిని వెంటబెట్టుకుని ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి సుష్టుగా భోజనం చేసి దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చాడు. వచ్చినవాడు తిన్నగా శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళి జరిగిందంతా పోసగుచ్చినట్లు చెప్పాడు. ఆయన ఆగ్రహోదగ్రులయ్యారు. ఆయన ఆగ్రహాన్ని చూసి నరేంద్రుడు విలపించసాగాడు. ఎలాగో పరిస్థితి చక్కబడింది. నరేంద్రుడు అంతటితో ఆగలేదు. స్వాభావికంగానే కరుణాపూరితుడైన అతడి హృదయం ఆ వ్యక్తి కోసం ద్రవించిపోయింది. ఒకరోజు ఆ వ్యక్తిని తోడ్కొని సరాసరి శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళాడు. ఇతడికి సద్గతి లభించేలా అనుగ్రహించండి, ఈ జన్మలోనే ఇతడు భగవదనుభూతి పొందేలా ఆశీర్వదించండి అంటూ ఆయనను ప్రార్థించసాగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, లేదు, ఈ జన్మలో జరగదు అని ఖచ్చితంగా చెప్పేశారు. కానీ నరేంద్రుడు వదిలిపెట్టలేదు. మీరు నిరాకరిస్తే ఇతడు ఎక్కడికి పోగలడు అంటూ హఠం చేశాడు. ఇతడికి ఏం చేయాలి, చేయడానికి ఏమీ లేదని చెప్పేశాను కదా అన్నారాయన విసిగిపోయి. కానీ నరేంద్రుడు పట్టిన పట్టు వదల్లేదు. చివరికి శ్రీరామకృష్ణులు, సరే పో, మరణ సమయంలో ముక్తి లభిస్తుంది అని చెప్పారు. దుష్టులంటూ ఇతరులు వెలివేసేవారి పట్ల కూడా అంతగా కరుణ చూపే వ్యక్తిగా నరేంద్రుడు విరాజిల్లాడు. శ్రీరామకృష్ణులు కూడా నరేంద్రుణ్ణి అనేక విధాల పరీక్షించారు. అతడిలోని జితేంద్రియత్వం, సత్యనిష్ట మొదలైన ప్రతి అంశాన్ని పరీక్షించి తెలుసుకున్నారు. ముఖ్యమైన 2 సంఘటనలను పరికిద్దాం. శ్రీరామకృష్ణులు కూడా నరేంద్రుణ్ణి అనేక విధాల పరీక్షించారు. అతడిలోని జితేంద్రియత్వం, సత్యనిష్ట మొదలైన ప్రతి అంశాన్ని పరీక్షించి తెలుసుకున్నారు. ముఖ్యమైన 2 సంఘటనలను పరికిద్దాం. నరేంద్రుడు దక్షిణేశ్వరానికి వచ్చాడంటే చాలు, శ్రీరామకృష్ణుల మాటలు చేతలు సామాన్యంగా అతడి గురించే ఉంటాయి. నరేంద్రుని రాకను కాస్త దూరం నుండి చూస్తే చాలు, శ్రీరామకృష్ణుల హృదయం యథాతథంగా బయటకు వచ్చి అతన్ని ప్రేమతో ఆలింగనం చేసుకుంటున్నట్లు ఉండేది. అదుగో నా నా అంటూ ఆయన భావ పారవస్య స్థితిలో మగ్నులయ్యేవారు. కానీ ఒకసారి ఈ పరిస్థితి తలకిందులైంది. నరేంద్రుడు వచ్చినప్పుడల్లా అతన్ని పట్టించుకోకుండా ఎడముఖం పెడముఖంగా ఉండిపోయారు శ్రీరామకృష్ణులు. అతడి రాకను పట్టించుకున్నట్లే కనిపించలేదు. నరేంద్రుడు మామూలుగానే వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి ఆయన ముందు కూర్చున్నాడు. కాసేపు వేచి ఉన్నాడు. కానీ శ్రీరామకృష్ణులు కనీసం కన్నెత్తి కూడా అతడి వంక చూడలేదు. శ్రీరామకృష్ణులు పారవస్య స్థితిలో నెలకొని ఉన్నారని నరేంద్రుడు భావించాడు. కనుక కాసేపు వేచి ఉండి బయటికి వెళ్ళి హాజరాతో మాట్లాడుతూ పొగ తాగసాగాడు. కానీ నరేంద్రుడు బయటికి వెళ్ళగానే శ్రీరామకృష్ణులు తక్కిన వారితో మాట్లాడసాగారు. ఆయన మాటల శబ్దం చెవిన పడగానే నరేంద్రుడు లోపలికి వచ్చి కూర్చున్నాడు. అప్పటికి ఆయన నరేంద్రునితో మాట్లాడకుండా ముఖం తిప్పుకొని పడుకున్నారు. ఆ పగలంతా ఇలాగే గడిచింది. సాయంత్రమైనప్పటికీ శ్రీరామకృష్ణుల వైఖరిలో ఎలాంటి మార్పు రాకపోవడం చూసి నరేంద్రుడు ఆయనకు ప్రణమిల్లి కలకత్తా తిరుగుముఖం పట్టాడు. వారంలోగా మళ్ళీ నరేంద్రుడు దక్షిణేశ్వరం వచ్చాడు. అప్పుడు షరా మామూలే. ఆ రోజు పగలంతా అక్కడ నివసిస్తున్న హాజరాతోనూ ఇతరులతోనూ మాటల్లో గడిపి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2 సార్లు వచ్చాడు. కానీ శ్రీరామకృష్ణుల్లో ఎలాంటి మార్పు లేదు. అయినప్పటికీ నరేంద్రుడు దాని గురించి కించిత్తు కూడా కలత చెందలేదు. మనసులో ఎలాంటి మార్పు లేకుండా అతడు మామూలుగా శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చిపోతున్నాడు. నరేంద్రుడు దక్షిణేశ్వరానికి రాకుండా ఇంట్లోనే ఉన్నప్పుడు అతడి క్షేమ సమాచారాలు వాకపు చేయడానికి శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు ఎవరినైనా కలకత్తాకు పంపడం కద్దు. కానీ అతడు ప్రత్యక్షంగా వచ్చినప్పుడు మాత్రం అదే ఎడముఖం పెడముఖం. ఈ విధంగా 1 నెలకు పైగా గడిచింది. నరేంద్రుడు కించిత్తు కూడా కలత చెందకుండా దక్షిణేశ్వరానికి వస్తూ ఉండడం గమనించిన శ్రీరామకృష్ణులు
చివరకు ఒకరోజు అతన్ని పిలిచి, ఏం నాయనా, నేను నీతో ఒక్క మాట కూడా మాట్లాడలేదే, అయినప్పటికీ నువ్వెందుకు వస్తూనే ఉన్నావు అని అడిగారు. అందుకు నరేంద్రుడు, మీ మాటలు వినడానికా వస్తున్నాను, నేను మిమ్మల్ని అభిమానిస్తున్నాను, మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంది, అందుకే వస్తున్నాను అని జవాబిచ్చాడు. ఆ మాటలు విన్న శ్రీరామకృష్ణులు పరమానందభరితులై, నా ప్రేమానురాగాలు లభించకపోతే నువ్వు ఇక్కడికి రావడం మానుకుంటావేమోనని నిన్ను పరీక్షించి చూశాను. నీలాంటి దృఢచిత్తులే ఇంత అవమానాన్ని, చిన్నబుచ్చడాన్ని దిగమింగుకోగలరు. మరొకరైతే ఎప్పుడో పలాయనం చిత్తగించేవాడు. ఈ వైపు కన్నెత్తి కూడా చూసి ఉండడు అన్నారు. ఒకరోజు శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి విడిగా పంచబటికి తోడ్కొని పోయి అతడితో, ఇలా చూడు, ఏళ్ల తరబడి నేను చేసిన తపఫలంగా నాకు ఆణిమాది అష్టసిద్ధులు లభించాయి. కానీ బట్ట జారిపోకుండా చూసుకోలేని నాలాంటి వ్యక్తికి వీటిని ఉపయోగించుకోవడానికి తీరిక ఎక్కడా? తన అనేక కార్యాలను నువ్వు చేయబోతున్నావని జగజ్జనని నాతో చెప్పింది కనుక ఆమెకు విన్నవించి ఆ సిద్ధులను నీకు ఇవ్వగోరుతున్నాను. ప్రస్తుతం నువ్వు పుచ్చుకుంటే అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఏమంటావు అని అడిగారు. నరేంద్రుడు కాసేపు యోచించిన తర్వాత, మహాశయ, భగవదనుభూతిని పొందడంలో ఇవి నాకు ఉపకరిస్తాయా అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, ఉపకరించవు. భగవదనుభూతికి ఉపకరించకపోయినా భగవత్ సాక్షాత్కారానంతరం భగవత్కార్య నిర్వహణలో ఇవి ఎంతో ఉపకరిస్తాయి అన్నారు. తక్షణమే నరేంద్రుడు, అలా అయితే ఈ సిద్ధులతో నాకు ప్రయోజనం లేదు. మొదట భగవద్ అనుభూతి కలుగనివ్వండి, ఆ తర్వాత వాటిని స్వీకరించాలో వద్దో నిర్ణయించుకుంటాను. అద్భుత శక్తులను ఇప్పుడే స్వీకరించినందువలన లక్ష్యాన్ని విస్మరించి స్వార్థంతో దుష్ప్రేరణకు లోనై వాటిని దుర్వినియోగం చేయవచ్చు. అలాంటప్పుడు అంతా వ్యర్థమైపోతుంది కదా అని జవాబిచ్చాడు. శ్రీరామకృష్ణులు నిజానికి ఆ దివ్యశక్తులను నరేంద్రునికి ఇవ్వాలనుకున్నారా, లేక నరేంద్రుని మనోవైఖరిని పరీక్షించదలిచారా? ఏది ఏమైనప్పటికీ నరేంద్రుడు వాటిని తిరస్కరించడం శ్రీరామకృష్ణులకు ఎనలేని ఆనందాన్ని కలిగించిందనడం మాత్రం నిజం. బాల్యంలోనే సీతారాములు, శివుడు వంటి సాకారమూర్తులను ఆరాధించాడు నరేంద్రుడు. యువకుడైనప్పుడు ఈ భావనలో గొప్ప మార్పు కలిగింది. భగవంతునికి రూపం లేదు, విగ్రహారాధన తప్పు అని భావించసాగాడు. బ్రహ్మ సమాజ సిద్ధాంతాలు కూడా ఈ రీతిలోనే ఉండడం వలన అతడి నమ్మకం రూఢి అయ్యింది. విగ్రహారాధన చేయం అని సమాజ సభ్యులు ప్రమాణం చేయాలి. నరేంద్రుడు కూడా అట్లే ప్రమాణం చేసి ఉన్నాడు. కనుక అతడు దక్షిణేశ్వరానికి వచ్చినప్పటికీ కాళికాలయానికో తక్కిన ఆలయాలకో వెళ్ళేవాడు కాదు. శ్రీరామకృష్ణులు విగ్రహారాధన చేయడాన్నే అతడు అంగీకరించలేదు. కాళీమాత దివ్యరూపాన్ని అతడు కేవలం బొమ్మ అంటున్నాడు. ఇంకా ఈయన ఆలయంలోకి వెళ్ళి విగ్రహారాధన చేస్తున్నారు అంటూ నా గురించే చెబుతున్నాడు అంటూ శ్రీరామకృష్ణులు నవ్వేవారు. తాను నిజమని నమ్మే దానిని ఎవరితోనైనా సంకోచించక చెప్పడం నరేంద్రుని నైజం. ఒకరోజు శ్రీరామకృష్ణుల సమక్షంలోనే గిరీష్ ప్రభృతులతో అతడు ఈ విషయం గురించి వాదన చేశాడు. శ్రీరామకృష్ణ కథామృతంలో ఈ వాదన పూర్తిగా పొందుపరచబడి ఉంది. దానిని చూద్దాం. నరేంద్రుడు, భగవంతుడు మానవ రూపంలో అవతరిస్తాడని రుజువు లేకుండా ఎలా విశ్వసించగలను? గిరీష్, విశ్వాసం అన్నదే దానికి రుజువు. ఈ వస్తువు ఇక్కడ ఉన్నది అనడానికి రుజువేమిటి? విశ్వాసమే దానికి రుజువు. ఒక భక్తుడు, బాహ్య ప్రపంచం అన్నది మనకు బాహ్యంలో ఉంటున్నదని తత్వవేత్తలు రుజువు చేయగలిగారా? అది మన తిరుగులేని విశ్వాసం అని చెప్పి వదిలేశారే. గిరీష్ నరేంద్రుడితో, భగవంతుడు నీ ముందుకు వచ్చి నిలబడ్డా సరే నువ్వు ఆయనను విశ్వసించవు. నేనే భగవంతుణ్ణి మానవ రూపంలో వచ్చాను అని అబద్ధాలు చెబుతున్నాడని నువ్వు అనొచ్చు. ఆ తర్వాత దేవతల అమరత్వం గురించి ప్రస్తావన వచ్చింది. నరేంద్రుడు, దానికి రుజువు ఎక్కడుంది? గిరీష్,
వారు వచ్చి నీ ఎదుట నిలబడ్డా సరే నువ్వు నమ్మవు. నరేంద్రుడు: వారు గత యుగాలలో కూడా ఉన్నారని నాకు రుజువు కావాలి. మహేంద్రగుప్త పల్టూతో ఏదో అన్నాడు. పల్టూ నరేంద్రునితో నవ్వుతూ: అమరత్వానికి అది ఉండకూడదనే అవసరం ఏముంది? అమరులు కావాలంటే అంతం లేకుంటే చాలు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ: నరేంద్రుడు వకీలు కుమారుడు, పల్టూ డెప్టీ కుమారుడు. అందరూ నవ్వారు. యోగిన్ నవ్వుతూ గిరీష్ తదితరులతో: ఇకపై ఈయన నరేంద్రుడి మాటలతో ఏకీభవించరు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ: ఒకసారి నేను చాతక పక్షి ఆకాశం నుండి పడే నీరు తప్ప మరే నీరు త్రాగదని చెప్పాను. చాతక పక్షి మామూలు నీటిని కూడా తాగుతుంది అన్నాడు నరేంద్రుడు. అప్పుడు నేను అమ్మతో: అమ్మా, మరి నేను చెప్పే విషయాలన్నీ మిథ్యేనా అన్నాను. ఎంతో వ్యధకు లోనయ్యాను. కొన్నాళ్ల తర్వాత నరేంద్రుడు మళ్ళీ వచ్చాడు. గదిలో కొన్ని పక్షులు ఎగురుతుండడం చూసి అదే అదే అంటూ అరిచాడు. ఏమిటని నేను అడగ్గా అదే చాతక పక్షి అన్నాడు. చూడబోతే అవన్నీ గబ్బిలాలు. ఆ రోజు నుండి అతడు చెప్పేది నేను అంగీకరించడం లేదు. అందరూ నవ్వారు. మళ్ళీ వాదన కొనసాగింది. నరేంద్రుడు వాదిస్తున్నాడు. అతడి వయసు ప్రస్తుతం 22 నరేంద్రుడు: మరి నేను శాస్త్రాలను ఎలా విశ్వసించగలను? మహానిర్వాణ తంత్రంలో ఒకచోట బ్రహ్మజ్ఞానం పొందని వాడికి నరకం ప్రాప్తిస్తుంది అనుంది. అందులోనే మళ్ళీ మరొక చోట పార్వతీదేవిని ఉపాసించడం మినహా వేరే మార్గం లేదు అనుంది. మనుస్మృతిలో మనువు తన గురించే వ్రాశాడు. మోజెస్ పెంట్యాట్యుక్లో తన మరణం గురించే వర్ణించాడు. సాంఖ్యశాస్త్రం ప్రకారం ఈశ్వరా సిద్ధే అంటే భగవంతుడు ఉన్నాడు అనే దానికి రుజువు లేదు. మళ్ళీ సాంఖ్యమే వేదాలను అంగీకరించాలి. వేదాలు నిత్యమైనవి అని కూడా చెప్పింది. సాంఖ్యశాస్త్రం ప్రకారం ఈశ్వరా సిద్ధే అంటే భగవంతుడు ఉన్నాడు అనే దానికి రుజువు లేదు. మళ్ళీ సాంఖ్యమే వేదాలను అంగీకరించాలి. వేదాలు నిత్యమైనవి అని కూడా చెప్పింది. కానీ ఇవన్నీ అసత్యమని నేను చెప్పడం లేదు. వీటిని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మీరు నాకు అర్థమయ్యేలా చేయండి. శాస్త్రాలను జనం తమకు ఇష్టం వచ్చినట్లు వివరించారు. మరి ప్రస్తుతం మనం వాటిలో దేన్ని అంగీకరించాలి? శ్వేతవర్ణ కాంతి ఎర్రటి యానకం ద్వారా వస్తే ఎర్రగాను, పచ్చని యానకం ద్వారా వచ్చినప్పుడు పచ్చగాను కనిపిస్తుంది. ఒక భక్తుడు: భగవంతుడే స్వయంగా గీతోపదేశం చేశాడు. శ్రీరామకృష్ణులు: గీత సకల శాస్త్రాల సారం. సన్యాసుల వద్ద వేరే పుస్తకం ఏది ఉన్నా లేకపోయినా ఒక చిన్న భగవద్గీత పుస్తకం మాత్రం తప్పక ఉంటుంది. ఒక భక్తుడు: శ్రీకృష్ణుడే గీతోపదేశం చేశాడు. నరేంద్రుడు: శ్రీకృష్ణుడు చేశాడో లేక మరెవరైనా చేశారో? నరేంద్రుని పలుకులు విని శ్రీరామకృష్ణులు నివ్వెరపోయారు. ఒకరోజు శ్రీరామకృష్ణులు నరేంద్రునితో తమ దివ్య దర్శనాలను గురించి ముచ్చటించారు. నరేంద్రుడు వాటిని నమ్మలేదు. అంతా విన్న అతడు చివరకు ఈ దృశ్యాలు నిజం కావు, అవి మీ మనోభ్రాంతి జనితాలు అని తేల్చివేశాడు. శ్రీరామకృష్ణులు చెలించిపోయారు. ఏయ్, ఏమంటున్నావు నువ్వు? ఆ దేవతలు నాతో మాట్లాడుతున్నారు అన్నారు శ్రీరామకృష్ణులు. అలాగే అనిపిస్తుంది అని నరేంద్రుడు తేలిగ్గా కొట్టిపారేశాడు. శ్రీరామకృష్ణులు దిగ్భ్రమ చెందారు. నరేంద్రుడు సత్యనిష్ఠాపరుడు కనుక అతడు చెబుతున్న దానిలో పొరపాటు ఉండదని శ్రీరామకృష్ణులకు అచంచలమైన విశ్వాసం. తాను దర్శించిన దేవతా రూపాలన్నీ మనోకల్పిత జనితాలని అతడు చెప్పినప్పుడు శ్రీరామకృష్ణులు గందరగోళ స్థితిలో పడిపోయారు. ఆయన ఉన్నత చైతన్య స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటివి విన్నప్పటికీ నవ్వేసేవారు. ఇతర సమయాలలో ఇలాంటి భావనలు ఆయనను గందరగోళానికి లోను చేస్తాయి. అది చెబుతున్నది నరేంద్రుడనే ఏకైక కారణం వల్లనే ఆ గందరగోళం. ఇప్పుడు కూడా గందరగోళానికి లోనైన శ్రీరామకృష్ణులు తిన్నగా కాళికాలయంలోకి వెళ్ళి తమ సమస్యను ఆమెకు విన్నవించారు. కరుణాస్వరూపిణి అయిన ఆమె ఆయనతో, నువ్వెందుకు అతడి మాటలు అంతగా పట్టించుకుంటావు? అతడు బాలుడు, ఇప్పుడు ఇలాగే మాట్లాడతాడు.
కాలక్రమేణా నువ్వు చెప్పే ప్రతి మాటను నిజమని నమ్ముతాడు అని చెప్పింది. కాళీమాత చెప్పిన మాటలు నరేంద్రునికి చెబుతూ, ధూర్తుడా, నాలో అపనమ్మకం కలిగించావే, ఇకపై ఇక్కడికి రావద్దు అన్నారు శ్రీరామకృష్ణులు. నరేంద్రుడు మౌనంగా ఉండిపోయాడు. శ్రీరామకృష్ణులు జీవించి ఉన్నప్పుడే కొందరు ఆయనను అవతార పురుషునిగా ఆరాధించసాగారు. గృహస్థ భక్తులలో రామచంద్ర దత్తా లాంటి వారు వారిలో ముఖ్యులు. శ్రీరామకృష్ణులు సైతం పలువురిని నా గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడగడం కద్దు. భక్తశ్రేష్ఠుడు, సాటిలేని జ్ఞాని, గొప్ప మహాత్ముడు, రాధాదేవి అవతారం, చైతన్య మహాప్రభు అవతారం, సాక్షాత్తు భగవంతుడే మానవ రూపం దాల్చి అరుదించిన అవతారం అంటూ విభిన్న భక్తుల నుండి వివిధ జవాబులు వచ్చేవి. వచ్చే జవాబు నుండి ప్రతి ఒక్కరి మనస్థితిని శ్రీరామకృష్ణులు గ్రహించేవారు. తమ శిష్యుల మానసిక స్థితిని పరీక్షించే కొన్ని మార్గాలలో ఇది ఒకటి. నరేంద్రుని కూడా ఆయన ఇదే ప్రశ్న అడిగినప్పుడు 1000 మంది మిమ్మల్ని భగవదవతారంగా పేర్కొనవచ్చు, కానీ నాకు రూఢిగా నమ్మకం కలిగేంత వరకు నేను దానిని స్వీకరించలేను అని అతడు జవాబిచ్చాడు. అలవాటు ప్రకారం శ్రీరామకృష్ణులు నవ్వేసి మౌనం వహించారు. ఈ విషయంగా ఒకసారి భక్తుల మధ్య చర్చ జరుగుతున్నప్పుడు నరేంద్రుడు, భగవంతుని లాంటి వ్యక్తిగా నేను ఆయనను పరిగణిస్తున్నాను. స్థావరానికి మృగానికి మధ్య సృజింపబడింది ఒకటి ఉంది. ఆ ప్రాణి స్థావరమా మృగమా అని రూఢిగా చెప్పలేం. అట్లే మనిషికి దేవునికి మధ్య ఒక దశ ఉంది. ఆ దశలో ఉన్న వ్యక్తి భగవంతుడా మనిషా చెప్పడం కష్టం. అలాంటి దశలో శ్రీరామకృష్ణులు ఉన్నారు అని చెప్పాడు. డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ ఆ అభిప్రాయాన్ని ఖండిస్తూ, భగవంతుని గురించిన విషయాలను ఉదాహరణలు చూపి విపులీకరించలేం అన్నాడు. అందుకు నరేంద్రుడు, ఆయనను నేను భగవంతుడని పేర్కొనడం లేదు, మనిషిగానే పరిగణిస్తున్నాను అన్నాడు. శ్రీరామకృష్ణులతో సన్నిహితంగా మెలిగే కొద్దీ నరేంద్రుని దేవుని భావన క్రమంగా మారిపోసాగింది. భగవంతుడు అనంత సద్గుణ సంపన్నుడు, కానీ ఆయన నిరాకారుడు. బ్రహ్మ సమాజస్థుల ఈ భావన నరేంద్రునికి ఎంతో అంగీకారయోగ్యమైనది. ఈ స్థితిలో శ్రీరామకృష్ణులు అతడికి అద్వైత తత్వం బోధించగోరారు. దానిని నిరాకరించాడు నరేంద్రుడు. అద్వైతం ఏం చెబుతుంది? దానిని అంగీకరించడానికి నరేంద్రుడు ఎందుకు నిరాకరించాడు? సమస్త రూపాలు, సకల ప్రాణులు, నేను నువ్వు అనే సమస్తము భగవంతుడే అంటుంది అద్వైతం. భగవంతుడు నిరాకారుడంటాడు నరేంద్రుడు. కానీ అద్వైతము సమస్తము ఆయన ఆకృతిలే అంటుంది. అలాంటప్పుడు దానిని అతడు ఎలా అంగీకరించగలడు? అలా అని శ్రీరామకృష్ణులు వదిలిపెడతారా? యోగ్యమైన ఒక ఉపకరణంగా నరేంద్రుడు విరాజిల్లడం చూసి శ్రీరామకృష్ణులు అతడికి అద్వైత జ్ఞానం ప్రసాదించే తీరాలని నిశ్చయించుకున్నారు. కనుక నరేంద్రుడు దక్షిణేశ్వరం వచ్చాడంటే వెంటనే అష్టావక్ర సంహిత లాంటి అద్వైత గ్రంథాలను ఇచ్చి చదవమనేవారు. నరేంద్రుని దృష్టిలో ఇటువంటివి నాస్తిక గ్రంథాలుగా కానవచ్చేవి. శ్రీరామకృష్ణుల అభిలాష మేరకు పఠింపనారంభించేవాడు. కానీ కాసేపటికే సహనం కోల్పోయి, దీనికి నాస్తికతకు వ్యత్యాసం ఏముంది? ఒక సామాన్య మానవుడు తనను భగవంతునిగా భావించడమా? దీనికన్నా మహాపాపం మరొకటి ఉంటుందా? సమస్తము భగవంతుడట. నేను భగవంతుణ్ణి, నువ్వు భగవంతుడివి, కనిపించేదంతా భగవంతుడు. దీనికన్నా హేతువాదానికి నిలబడనిది మరొకటి ఉంటుందా? ఈ గ్రంథాలను రచించిన ఋషి మునులకు ఖచ్చితంగా మతి చెడి ఉండాలి. కాకపోతే వాళ్ళు ఇలా రాసుంటారా అంటూ అగ్గి మీద గుగ్గిలం అయ్యేవాడు. నరేంద్రుడు ఇలా బహిరంగంగా మాట్లాడడం శ్రీరామకృష్ణులకు ఎంతో ఆనందంగా ఉండేది. అతడి వైఖరిని ఠక్కున ప్రతిఘటించకుండా, నా కోసం నిన్ను చదవమంటున్నాను, నువ్వు అంగీకరించాలని నేను చెప్పడం లేదే. ప్రస్తుతం దీనిని నువ్వు అంగీకరించకపోవచ్చు. అందుకోసం ఋషులను మునులను ఎందుకు వృధాగా నిందిస్తావు? భగవంతుని నైజానికి ఎందుకు హద్దు కల్పిస్తున్నావు? మూర్తీభవించిన సత్యమే అయిన భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండు. ఆయన నీకు ఎలాంటి స్వరూపంలో దర్శనమిచ్చి అనుగ్రహిస్తాడో
దానిలో నమ్మకం కలిగి ఉండు అనేవారు. కానీ నరేంద్రుడు ఆ మాటలను అస్సలు పట్టించుకోలేదు. హేతువాదంతో స్థాపింపబడనిదేదైనా అతడికి అసత్యంగా కానవచ్చేది. అసత్యం ఏదైనా దానిని వ్యతిరేకించడం అతడి నైజం. అందువలన అద్వైత తత్వాన్ని వ్యతిరేకించాడు, వాదించాడు, పరిహాసం చేశాడు. నరేంద్రుడు మాట్లాడిన దానిలోనో ప్రవర్తించిన తీరులోనో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. ఎందుకంటే అద్వైతం నిర్వివాదాంశం కనుక. మాట్లాడే స్థితిలో అద్వైతం లేదు. సమస్తము భగవంతుడు. కుండ భగవంతుడే, కూజ కూడా భగవంతుడే కనుక కుండ కూజ ఒక్కటే అంటే అది అద్వైతం అనిపించుకోదు. అందుకు మారుగా పరిహాస్పదమవుతుంది. ఎందుకంటే కుండ కూజ ఒకటి కాదు. నిజమేమిటంటే కుండకు కూజకు మూలం ఒక్కటే. అంటే రెండూ బంకమట్టితో చేయబడినవే. బంకమట్టి స్థితిలో రెండూ ఒక్కటే. అదేవిధంగా ప్రాణము భగవంతుడు ఒకటి కాదు. మౌలిక ఆత్మస్థితిలో అన్నీ ఒక్కటే కనుక అద్వైతం అనుభవైక వేద్యమైనదే కానీ వివాదాంశం కాదు. అందువలన ఎన్ని గ్రంథాలు చదవమన్నా నరేంద్రుడు అద్వైత తత్వాన్ని అంగీకరించడని గ్రహించిన శ్రీరామకృష్ణులు ఆ సదరు అనుభవాన్ని అతడికి అందించుకోరారు. ఒకరోజు శ్రీరామకృష్ణులు అద్వైత తత్వం గురించి నరేంద్రునికి విశదీకరిస్తున్నారు. నరేంద్రుడు శ్రద్ధగా విన్నాడు. ఆ తర్వాత అతడు హాజరా వద్దకెళ్ళి పొగ త్రాగుతూ అతడితో, అలా కూడా ఉండడం సాధ్యమా ఏంటి? కుండా భగవంతుడు, కూజా కూడా భగవంతుడే, ఇదేం చోద్యం అని ఇద్దరూ పగలబడి నవ్వారు. ఆ సమయంలో శ్రీరామకృష్ణులు భావ పారవస్య స్థితిలో ఉన్నారు. నరేంద్రుడు నవ్వడం విని ఆయన ఒక బాలునిలా ధరించిన బట్టలను విప్పి చంకలో ఉంచుకొని నవ్వుకుంటూ బయటకు వచ్చారు. తిన్నగా వారి వద్దకు వచ్చి, ఏం మాట్లాడుకుంటున్నారు అని ఆప్యాయంగా అడుగుతూ నరేంద్రుడిని స్పృశించి సమాధిమగ్నులయ్యారు. దీనిని గురించి నరేంద్రుడు తర్వాత ఇలా చెప్పాడు. ఆ రోజు గురుదేవులు నన్ను స్పృశించిన క్షణంలో నా మనసులో ఒక విప్లవమే చెలరేగింది. ఈ లోకంలో చైతన్యం తప్ప మరేదీ లేదని నాకు అవగతమైంది. ఎంతసేపు ఈ స్థితి కొనసాగుతుందోనని ప్రశాంతంగా గమనించసాగాను. ఆ రోజంతా ఆ అనుభూతి నా నుంచి తొలగిపోలేదు. ఇంటికి తిరిగి వచ్చాను. అక్కడా అదే అనుభూతి. చూస్తున్న చోటంతా చైతన్యమే సంపూర్ణంగా నిండి ఉంది. భోజనానికి కూర్చున్నాను. అన్నం, కంచం, వడ్డించే వ్యక్తి, అన్నం తింటున్న నేను అంతా అదే తప్ప మరేదీ కాదు. 1-2 ముద్దలు తిని స్తంభించిపోయి కూర్చుండిపోయాను. ఎందుకిలా ఉన్నావు, తిను అని అమ్మ చెప్పిన తర్వాతే మళ్ళీ తినసాగాను. ఈ విధంగా తింటున్నప్పుడు, విశ్రాంతి సమయంలో, కళాశాలకు పోతున్నప్పుడు, సదా సర్వవేళల్లో అదే దృశ్యం. వర్ణనాతీతమైన ఏదో ఒక పారవస్యం నన్ను ఆవరించింది. వీధిలో వెళుతున్నాను. బళ్ళు వస్తున్నాయి. కానీ వాటిని తప్పుకొని నడవాలి అనిపించలేదు. ఆ బండి ఏదో, నేను అదే అనిపించింది. నా కాళ్ళు చేతులు మొద్దుబారిపోయాయి. అన్నం కించిత్తు కూడా రుచించలేదు. ఎవరో తింటున్నట్లు అనిపించింది. కొన్ని సమయాలలో అన్నం తింటున్నప్పుడే నేల మీదకు ఒరిగిపోయేవాణ్ణి. లేచి కూర్చుని మళ్ళీ తినేవాణ్ణి. కొన్ని సమయాలలో అతిగా తినేవాణ్ణి. అలా తినడం వలన నాకెలాంటి కీడు వాటిల్లకపోయినా అమ్మ భయపడిపోయింది. నీకేదో భయంకరమైన వ్యాధి దాపురించినట్లుంది అనేది. ఇక ఇతడు బతకడు అని కూడా కొన్ని సమయాల్లో అనేది. ఆ అనుభూతి కాస్త ఉపశమించినప్పుడు లోకం ఒక కలలా తోచింది. హేతువా చెరువు తీరాన నడిచిపోతూ ఆ చెరువు 4 వైపులా ఏర్పాటు చేసిన ఇనుప కంచె నిజమా లేక కళ అని తెలుసుకోగోరి వాటిపై తలను ఢీకొట్టి చూశాను. కాళ్ళు చేతుల్లో ఎలాంటి స్పందన లేదు. పక్షవాతం వచ్చినట్లు అనిపించింది. ఇలా కొన్ని రోజుల పాటు ఆ అనుభూతి ప్రభావం నుండి విడిపడలేకపోయాను. సహజ స్థితిని చేరుకున్నప్పుడు ఇదే అద్వైతానుభూతి అని గ్రహించగలిగాను. అలా అయితే శాస్త్రవచనాలు అసత్యాలు కావనే నమ్మకం కలిగింది. ఆ తర్వాత అద్వైత తత్వ తీర్మానాలను నేను సందేహించలేకపోయాను. ఈ విధంగా
ఆప్యాయతానురాగాలతో, పరీక్షలతో, ఉన్నత అనుభూతులతో ఆ అద్భుత గురువు, అనుంగు శిష్యుడు తమ జీవితాలను గడపసాగారు. 7వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.